అంతా అప్పుడే గాఢ నిద్రలోనికి జారుకుంటున్న సమయం అంతలోనే ఊహించని ప్రమాదం. ప్రయాణికుల ఆరుపులు, కేకలు, బోగీల్లో చిక్కుకొని ఆర్తనాదాలు. కూనేరు రైలు ప్రమాదం ఈ ఏడు ప్రారంభంలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించగా జరిగిన ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం ఎన్నో కుటుంబాలని చీకట్లోకి నెట్టింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ నిన్న అర్ధరాత్రి 11:30 సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం 7 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఒక ఏసీ, 4 జనరల్, 2 స్లీపర్ క్లాస్ బోగీలున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాల్ని బయటకు తీయటం కష్టంగా మారింది. కళ్ల ముందే భార్యను, పిల్లల్ని పోగొట్టుకున్న వారు కొందరైతే కుటుంబం మొత్తం విగతజీవులుగా మారిన వారు మరికొందరు. బీహార్కు చెందిన కుటుంబం దేశంలోని అన్ని ప్రాంతాలు తిరిగి తేనెపట్టును సేకరిస్తోంది. మొత్తం 10 మంది హీరాఖండ్ ఎక్స్ప్రెస్ లో విజయనగరానికి బయలుదేరారు. ఊహించని ప్రమాదంలో వీరిలో 5గురు చనిపోయారు. దీంతో మిగిలిన వారు శోకసముద్రంలో మునిగిపోయారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసాక చుట్టుపక్కల ప్రాంతాల వారు ఒక్కసారిగా ఘటనా స్థలానికి తరలివచ్చారు. రెస్క్యూ టీంతో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల 4 జనరల్ కంపార్ట్మెంట్లు నుజ్జునుజ్జు కావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. విజయనగరం జిల్లాలో ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. క్షతగాత్రులకు వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించడమే కాకుండా వారికి కూడా వారికి తగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వాళ్ళకి చెల్లించాలి. మరో విషయం ఏంటంటే హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన చోటే పక్కన గూడ్స్ ఆగుంది. దీంతో బోగీలు గూడ్స్ పై ఒరగటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు అధికారులు. మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు తరలించారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అటు మృతదేహాలని పోస్టుమార్టం అనంతరం స్వస్థలాలకు తరలిస్తున్నారు. रेलवे की जो भी मेडिकल यूनिट्स है उनको सभी पूरी तरह से मोबिलाइज किया गया है और हम लोग यदि कार्रवाई करेंगे यहाँ पर भी जो मदद की जरूरत होगी पूरी तरह से दी जाएगी। मैं आप सबको विनती करता हूँ कि आज हमारा जो काम है प्राथमिक काम उस लोगों को जिससे राहत देना जाना, उसके पीछे जो भी होंगे उनके खिलाफ सब कार्रवाई की जाएगी, क्योंकि इस तरह से लोगों के जान के साथ खेलना हम मानते हैं ये बहुत ही गलत बात है, उसको हम कभी भी छोड़ेंगे नहीं। మరోవైపు వారాంతంలోనే ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది నవంబర్ 20 ఆదివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 125 మందికి పైగా చనిపోయారు. 2 నెలల వ్యవధిలో మళ్లీ ఇప్పుడు వారాంతంలో జరిగిన ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.